హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకొక డే వ్లాగ్ చేయండి అక్క, మీరు డైలీ వ్లాగ్స్ చేయండి అని చెప్పి మీరు అడుగుతూనే ఉన్నారు. ట్రై చేస్తాను అని చెప్పి నాకు విసుగొస్తుంది. ఈసారి చేద్దామని చేస్తున్నాను. ఫుల్ డే వ్లాగ్ కదండి, ఓన్లీ హాఫ్ డే వ్లాగ్ మాత్రమే చూడండి ఒకసారి. ఇంకా నాకు టైం ఉండదు లైవ్ పెట్టడానికని ఎందుకంటానో మీకే అర్థమవుతుంది. మా చిన్నది మార్నింగ్ 6:40కి వెళ్ళిపోతుంది. ఇంకా తన వరకే రైస్ కడిగి పెడతాను నైట్. మా వారు మా పెద్దది తర్వాత కాబట్టి వాళ్ళకి మళ్ళీ తర్వాత కడుగుతాను అనమాట. మా చిన్నదాని వరకు రైస్ వండుతున్నాను. ఇంకా ఇడ్లీ పిండి పొంగలేదు, వర్షాలు పడుతున్నాయి కదా, వెదర్ కూల్గా ఉంది. నైట్ 8:30కి అలా రుబ్బాను. ఇంకా అది ఇడ్లీ పిండి పొంగలేదు. ఇంకా ఏం చేద్దామంటే బాగా కలిపి సాల్ట్ వేసి కలిపాను. నైట్ సాల్ట్ వేయను, ఒకవేళ పులుపు ఎక్కువ వచ్చేస్తుంది కదా సాల్ట్ వేసి పెడితే. అందుకే సాల్ట్ వేసి బాగా కలిపి దాని మీద బరువు పెట్టి పక్కన పెట్టాను. ఒకవేళ నా వంట వరకు పొంగుతుందేమో చూద్దామని చెప్పి. ఇంకా ఈలోపు చట్నీ చేసుకుంటున్నా. అన్ని పల్లి చట్నీలో ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా వేయించుకొని తర్వాత టమాటా కూడా వేయిస్తానండి. ఇలా వేస్తే చింతపండు స్కిప్ చేస్తాను. చింతపండు మన హెల్త్కి అంత మంచిది కాదు కదా, రోజు మనం చట్నీలు తింటాం, మళ్ళీ రోజు చింతపండు వేసుకుంటూ పోతుంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది, మంచిది కాదు కూడా హెల్త్కి. అందుకే టమాటా వేయించి వేస్తాను. ఇంకా మనకు పులుపు సరిపోలేదు అనుకోండి, మొత్తం చట్నీ అయ్యాక కొంచెం హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది, హెల్త్ కూడా మంచిది. మంతెన గారు కూడా ఇదే చెప్తారు. మీరు కూడా ఇలాగే చేయండి ఈసారి చట్నీ చేస్తే. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఇడ్లీ పిండి పొంగలేదండి. అందుకే ఇంకా ఇలా దోశ వేస్తున్నా. నేను చేసే ఇడ్లీ పిండి దోశలాగా కూడా వస్తుంది, ఎందుకంటే మల్టీగ్రెయిన్ది వేస్తాను కదా, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇలా వేస్తాను కదా, అది దోశకు కూడా వస్తుంది అన్నమాట. ఇంకా దోశ వేసేస్తున్నాను. చేయకుండా మొత్తం చూడండి ప్లీజ్. ఇంకా మార్నింగ్ ఎంత బిజీగా ఉంటామో అసలు. మా నాలుగు స్టవ్ కొనేటప్పుడు 4టిదే ఎందుకు 3 చాలు అన్నాను నేను, కానీ 3 సంఖ్య వద్దు 4 కొందామని చెప్పి కొన్నాం. కానీ 4టికి న్యాయం చేస్తున్నానండి. మార్నింగ్ అయితే 4 వాడేస్తాను, ప్రతి ఒక్క దాని మీద ఒకటి పెడితేనే ఇంకా టైం సరిపోవట్లేదు. ఒకప్పుడు 2 స్టవ్ల మీద ఎలా వండానో పిల్లలు చిన్న ఉన్నప్పుడు అని చెప్పి గుర్తు చేసుకుంటే నాకే నవ్వొచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఒక దాని మీద ఎగ్స్ బాయిల్ చేస్తున్నా, ఒక దాని మీద శనగలు పెట్టినా అనమాట. ఇంకొక సైడ్ దోశ వేస్తున్నా, ఇంకొక సైడ్ టమాటా రైస్ చేస్తున్నా. అన్నం అయిపోయింది. మా చిన్నదానికి రోజుకొక రైస్ చేస్తానండి. అంటే మార్నింగ్ కదా పాపం 6:30 బాక్స్ పెట్టుకొని వెళ్తే మధ్యాహ్నం తింటుంది. అప్పటివరకు చప్పగా అయిపోతాయంట కర్రీ వేరే కర్రీ ఏదైనా చేసి పెడితే. అందుకే దానికి ఖచ్చితంగా టమాటా రైస్, ఆలూ రైస్, లెమన్ రైస్, ఎగ్ రైస్, ఇలా రోజుకొకటి, పన్నీర్ రైస్, ఇలా రోజుకొకటి చేసి పెడతా. అంటే కొంచెం నెయ్యి వేస్తాం, ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాం కదా, మధ్యాహ్నం వరకు మంచిగా ఉంటుందంట. కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తాను. మిరియాల పొడి వాడతానండి నేను. ఈ వర్షాకాలంలో ఎక్కువగా మిరియాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటా. దేంట్లోనైనా సరే కారంని కొంచెం తగ్గించి మిరియాల పొడి వేసుకుంటే కొంచెం మనకి జలుబు దగ్గులు అనేవి పిల్లలకు మనకు రావు. ఇంకా పాపం ఇక్కడ చట్నీ పోపు కూడా పెట్టలేదండి, లేట్ అయిపోతుంది. మీరే కదా డైలీ వ్లాగ్ అడిగారు, షూట్ చేశాను కదా, కొంచెం టైం దానికే సరిపోతుంది అనమాట. అంటే ఫోన్ వీడియో పెట్టుకోవాలి, మళ్ళీ ఇది చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి, ఇలా అంటే కొంచెం లేటే అవుతుంది కదా. ఇంకా చట్నీ అలాగే వేసేస్తున్నా, తర్వాత పోపు పెట్టుకుందామని. టమాటాలని మంచిగా, టమాటా రైస్ చేస్తున్నా కదా, ఒక గిన్నెలో వాటర్ వేసి రాళ్ళ ఉప్పు వేసి పెట్టి పక్కన వదిలేసేయాలండి. మనము ఎప్పుడైతే వంట చేస్తున్నామో అప్పుడు మనం ఏమేమి వండాలనుకుంటున్నామో అవన్నీ పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలైనా ఇంకేదైనా ఒక గిన్నెలో వాటర్ పోసేసి రాళ్ళు ఉప్పు వేసేసి వదిలేసేయాలి. 15-20 మినిట్స్ తర్వాత కడుక్కొని వాడుకోవాలి. టమాటాలకి చాలా కెమికల్ కొడతారంట, అది పల్చగా ఉంటుంది కదా దాని స్కిన్, అసలు మంచిది కాదంట మనకి. సో ఇలా చేయడం వల్ల దాని మీద కెమికల్ అని పోతుంది. రాళ్ళ ఉప్పు ఏ కూరగాయలకైనా సరే మనం వండుకునే ముందు రాళ్ళ ఉప్పు నీళ్ళలో వేసి ఒక 15-20 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత మంచిగా 2-3 సార్లు కడగండి, ఆ కెమికల్ ప్రభావం అంతా పోతుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఎంత హడావిడి ఉన్నా సరే స్టార్టింగ్లోనే అది నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసేసి పెట్టుకొని ఇంకా చేసేస్తాను. అది హెల్త్కి మంచిదండి. ఈ టిప్ మీకు తెలియకపోతే ఇది ఫాలో అవ్వండి. మనము ముందే ఏముంది, వంట చేయడానికి ముందే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అన్నీ తీసి అలా వేసేసుకుంటే సరిపోతుంది. నేను టమాటాలు అయితే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టానండి, హెల్త్కి అస్సలు మంచిది కాదంట, ఇందులో ఉన్న సి విటమిన్ మొత్తం పోతుందంట. బయటనే పెట్టుకుంటా, పాడైనా సరే బయటనే పెడతాను, ఇంకా ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టాను. ఇంకా టమాటా రైస్ చేస్తున్నాయి, పొడి చేసి పెట్టుకుంటానండి నేను. పూల్ మకానా, పల్లీలు, నువ్వులు, కొంచెం పుచ్చగింజలు అవి మంచి డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకుంటా. కొబ్బరి పొడి ఇది వాడతానండి, మా చిన్నదానికి రైస్లో చేస్తాను కాబట్టి ఏం బలం ఉండదు కదా, సో ఈ పొడి వేస్తాను.
టేస్ట్ మనకు తెలీదు. టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. తన హెల్త్ కూడా మంచిది. కొంచెం బాడీకి విటమిన్స్ అనేవి అందుతాయని చెప్పి నా బాధ అంతే. ఈ పొడి అయిపోయిన కొద్దీ చేసి పెట్టుకుంటా. మనం ఇంత కష్టపడేది పిల్లల హెల్త్ కోసం, వాళ్ళ కోసమే కదా. వాళ్ళకు నచ్చినట్టు టేస్ట్ అంటే నచ్చినట్టు చేయాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ బాడీకి ప్రోటీన్స్, విటమిన్స్ అందాలి. అది ఒక తల్లిగా మన బాధ. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం హెల్తీగా ఉండాలని చెప్పి. ఒక్కరోజు మంచి పడుకున్నా ఇంకా మనకు మనసున పట్టదు కదా. సో లంచ్ బాక్స్ అనేది హెల్తీగా ప్రిపేర్ చేయాలి అని చెప్పి అనుకొని ఇలా చేస్తాను. వాళ్ళకి టేస్ట్గా కూడా ఉండాలి. మళ్ళీ టేస్ట్గా లేకపోతే మళ్ళీ తినరు. బాక్స్ మొత్తం అలాగే తినేస్తారు. పిల్లలంటే మా పిల్లలు చిన్న పిల్లలు కాదులేండి. కానీ నాకు ఒక్కొక్కటి అనిపిస్తుంది, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు వీళ్ళు పెద్దగా అవుతారా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు పెద్దగా అయ్యాక అబ్బా చిన్నప్పుడే బాగుంది అని అనిపిస్తుంది. నిజంగా అండి. ఇప్పుడు పెద్దగా అయ్యాక అన్నీ వాళ్ళకి చేసి పెట్టాలి. మళ్ళీ వాళ్ళకి టేస్టులు నచ్చవు. చిన్నప్పుడైతే మనం ఏది చేసి పెడితే అది అమృతం అన్నీ అంటూ తినేవాళ్ళు. ఏది చేసి పెట్టినా సరే. నేనైతే పిజ్జా, బర్గర్ ఏవి బయటివి అలవాటు చేయలేదండి. మొన్నటి వరకు మా పిల్లలకి పిజ్జా అంటేనే తెలియదు. ఇంటర్ వరకు అప్పుడు ఒకసారి ఆర్డర్ చేసుకొని తిన్నారు. చిన్నప్పుడు అంతా దోశ మీద కానీ, చపాతీ మీద కానీ మంచిగా క్యారెట్, ఆనియన్, పన్నీర్ అన్నీ మంచిగా తరిగి వాటి మీద వేసి బటర్ కానీ నెయ్యి కానీ వేసి మంచిగా పీసెస్లా కట్ చేసి ఇది పిజ్జా అని చెప్పి ఇచ్చేదాన్ని. వాళ్ళు అలాగే తినేవారు. ఏది పెట్టినా సరే మంచిగా మనం హెల్దీ వేలో టేస్టీగా చేస్తే చాలా బాగుందని తినేవాళ్ళు. కానీ పెద్దగా అయ్యాక ఈ బయట ఫుడ్ అలవాటు పడ్డారు కదండి. అయినా మనము ఆర్డర్ చేయాల్సిన అవసరమే లేదు. అన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి, చేసుకుంటున్నారు, తింటున్నారు. ఇంకా దాంతో కంపేర్ చేసుకొని ఇలా కావాలి, అలా కావాలని చెప్పి అడుగుతారు. అందుకే పెద్దగా కనిపిస్తుంది అబ్బా చిన్నగా ఉంటేనే బాగుండు అని చెప్పి. ఇంకా చిన్నదాని వరకు అయిపోయిందనమాట. ఓన్లీ దాని వరకు. ఇంకా మనకి ఓసీడీ కదా, వెంటనే తుడుస్తూనే ఉంటాను. కొంచెము స్టవ్ మీద కానీ పక్కన అది ఇది కనబడితే నచ్చదు, క్లీన్ చేసేస్తూనే ఉంటాను. ఇంకా మా చిన్నది అన్నీ బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి మా వారు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇంకా మా వారికి మా పెద్దమ్మాయికి అనమాట దాని సెక్షన్ అయిపోయింది. ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకుంటాను, కాసేపు కూర్చొని. ఇంకా తర్వాత సెకండ్ సెక్షన్ అనమాట పని. తర్వాత పాల ప్యాకెట్ తీసి వేడి చేయడము, మళ్ళీ బియ్యం కడుగుతున్నాను. మా పెద్దదానికి మా వారికి ఒకవైపు పాలు వేడి చేసి, ఒకవైపు బియ్యం కడిగి పెట్టి, ఇంకొక వైపు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మా చిన్నదానికి పాపం లేట్ అయిపోతుందని దానికి చేయలేదు. ఇంకా వీళ్ళకి రోజు ఎగ్స్ బాయిల్ చేసి పెడతాను. నేను తినను. నేను ఓన్లీ ట్యూస్డే, సండే మాత్రమే తింటాను. ఇంకా మిగతా డేస్లో తినను అన్నమాట. ఇంకొక వైపు మా వారు దాన్ని దించేసి వచ్చి ఇంకా 2 సార్లు వాటర్ తాగారు. గోరువెచ్చని నీళ్ళు ఇస్తాను, నిమ్మరసం అని వేసిస్తాను. ఆయనకి టీ పెట్టాలి అంటే ఇంకా నేను బ్రష్ చేసుకొని వాటర్ తాగుతున్నాను. 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగుతానండి. అది ఎప్పటి నుంచో అలవాటు నాకు. తర్వాత వీలైతే నిమ్మరసంతోనే తాగుతాను, లేకపోతే లేదు. ఈ మధ్య సన్నగా అవుతున్నా అని చెప్పి తాగట్లేదు. ఇంకా చట్నీ అప్పుడు పోపు పెట్టలేదు కదా, ఇప్పుడు పోపు పెట్టుకున్నాను. శనగలు మా చిన్నదానికి ఉడకబెడదాం అనుకున్నా పెట్టలేదు, దానికి వేరే స్నాక్స్ పెట్టేశాను. ఇంకా పెద్దదానికి 2-3 స్నాక్స్ పెట్టాలన్నమాట. అది 11కి వెళ్ళి నైట్ 11కి వస్తుంది పాపము. అందుకే లంచ్ చేశాక ఈవినింగ్ అట్లా ఆకలేస్తూ ఉంటుందంట. ఇంకా శనగలు ఉడకబెట్టి ఇంకా వేరే ఫ్రూట్స్ అది అలా 2-3 స్నాక్స్ పెడతాను. దాంట్లో రాళ్ళు ఉప్పేసి ఒకవైపు శనగలు ఉడకబెట్టాను, ఇంకోవైపు పాలు పెట్టిన, ఇంకొక వైపు ఎగ్స్ కూడా మంచిగా కడిగి దాంట్లో నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఉడకబెడుతున్నా. మీకు ఈ విషయం తెలుసు అనుకుంటా, ఎగ్స్లో రాళ్ళ ఉప్పు వేసి బాయిల్ చేస్తే మన ఎగ్ షెల్ పొట్టు అనేది ఈజీగా వస్తుంది. చాలామందికి తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇంకా ఆకుకూరలను కూడా అంతేనండి. ఆకుకూరలు మంచిగా తెంపుకొని నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, అలా మరీ ఎక్కువసేపు వదిలేయద్దండి. వదిలేస్తే ఆకుల్లోకి నీరు దిగుతుంది, టేస్ట్ ఉండదు. ఒక 15 minutes చాలు. అలా వదిలేసి మంచిగా తర్వాత కడుక్కొని కట్ చేసుకొని వండుకుంటే సరిపోతుంది, చాలా మంచిది. ఇంకొక టీ పెట్టాను. ఇంకొక స్వీట్ పొటాటో, 2-3 స్నాక్స్ అన్నాయి కదా, స్వీట్ పొటాటోని కూడా రాళ్ళు ఉప్పేసి ఉడకబెడుతున్నా. మా వారికి ఇంకా వాటర్ దానికి ఖచ్చితంగా మార్నింగ్ టీ ఉండాల్సిందే. మార్నింగ్ పరగడుపున టీ తాగొద్దండి. ఇది చెప్పి నాకు విసుగొస్తుంది. ఇంకా ఆయన వినరని చెప్పి డ్రై ఫ్రూట్స్ నానబెడతాను అన్నమాట నైట్. ఇంకా అవి ఇచ్చి దాని తర్వాత టీ ఇస్తాను. అంటే ఖాళీ కడుపుతో తాగితే మంచిది కాదు కదా అని చెప్పి ఇంకేం చేస్తాము, గుడ్డిలో మెల్ల అన్నమాట. ఇంకా బ్రౌన్ షుగరే వాడతామండి టీకి మేము.
వైట్ షుగరు, వైట్ అవన్నీ పాయిజన్ అని చెప్పి మంత్రి సత్యనారాజు గారు చెప్తుంటారు కదా. మైదా పిండి కానీ, వైట్ షుగర్ కానీ ఏది వాడను. ఇంకా దీన్ని ఎక్కువ ఆకుకూర ఉందని చెప్పి 2 గిన్నెలలో తీసుకొని మంచి నీళ్ళతో కడిగి తర్వాత రాళ్ళలో ఉప్పు వేసి మంచి నీళ్ళు పోసి ఒక 15 మినిట్స్ పక్కన వదిలేస్తాను. ఇంకా ఈలోపు వేరే పనులు చేసుకుంటాను అన్నమాట. మనకు అసలే ఆకుకూరలకు కూడా కొడతారంట కెమికల్. ఇంకా వర్షాకాలంలో బురదలో పెంచుతూ ఉంటారు కదా. బురద మట్టి అనేది చాలా ఉంటుంది. ఒక్కసారి కడిగితే అస్సలు సరిపోదు. 2-3 సార్లు కడిగిన తర్వాత ఇలా రాళ్ళ ఉప్పు వేస్తే దాంట్లో ఏమైనా కెమికల్ ఏమైనా కొడతారు కదా మందులు, ఆ మందుల ప్రభావం అనేది పోతుంది అనమాట. 15 మినిట్స్ తర్వాత మంచిగా మళ్ళీ ఒకసారి కడిగి ఇంకా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరల్ని ఎప్పుడు కూడా కట్ చేసిన తర్వాత, ఆకుకూరలనే కాదు కూరగాయలని కూడా కట్ చేసిన తర్వాత నీళ్ళలో పెట్టద్దండి, కడగద్దు కూడా. ఫస్ట్ మనము ఉప్పు నీళ్ళలో పెట్టి మంచిగా కడుక్కున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇడ్లీ పిండి పొంగిందండి. ఇంకొక 1.5 అవర్ అయింది కదా, అప్పటికి ఇడ్లీ పిండి కొంచెం పొంగింది. ఇంకా ఇడ్లీలు పెడుతున్నాను. ఇంకొక సైడ్ ఎగ్స్ బాయిల్ చేశాను. చాలామంది ఇంకొక టిప్ అండి, కూరగాయలు నైటే కట్ చేసి పెట్టుకుంటారు. మార్నింగ్ హడావిడి ఉంటుంది, ఆఫీసులు పిల్లలు అని చెప్పి నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అది హెల్త్కి అస్సలు మంచిది కాదండి. కొన్ని మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మన హెల్త్ని ఖరాబ్ చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తీసి వెంటనే వండితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయంట. నేనైతే ఇప్పటివరకు అలా చేయలేదు. ఎప్పుడో ఒక్కసారి బెండకాయ, దొండకాయ కట్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టను. నైట్ కట్ చేసి ఒక వెడల్పు గిన్నెలో పెట్టి మూత పెట్టి కిచెన్లోనే పక్కన పెట్టేస్తాను, కానీ ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టను. నేను వండినవి కూడా ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టానండి. ఆ దేవుడి దేవల నాకు అలవాటు లేదు, చేసుకోదలుచుకోలేదు కూడా. అందుకే చిన్న ఫ్రిడ్జే ఉంది మా ఇంట్లో. పెద్ద ఫ్రిడ్జ్ వచ్చినా నేను ఇంకా అలవాటు చేసుకోను. ఏవి పెట్టానండి. నాన్ వెజ్ అయితే ఇంకా అస్సలే పెట్టద్దంట. ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తినడం అట్లా చాలామందికి అలవాటు ఉంటుంది. ప్లీజ్ మీకు అలవాటు ఉంటే దయచేసి అలవాటును మానుకోండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాకు ఆ దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు అలా మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం చేసే ఈ పొరపాట్ల వల్లే మన హెల్త్ పాడవుతుంది అని చెప్పి గమనించరు చాలామంది. మంచిగా కర్రీస్ మిగిలగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, నెక్స్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోండి. ఒకవేళ మిగిలితే ఎవరికైనా ఇంటి దగ్గర పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చేసేయండి, కానీ తినకండి. చిన్న చిన్న ఏముందండి, కొంచెం వేస్ట్ అవుతుంది అనుకుంటారు, కానీ మన హెల్త్ పాడైతే వేలకు వెళ్ళి హాస్పిటల్కి పోస్తారు. వేలు పోవడం ఏమో, కానీ మన హెల్త్ పాడవుతుంది కదా. ఇంకా ఇంకొక సైడ్ ఆకుకూర వండుతున్నానండి. వండుకుంటేనే కిచెన్ క్లీన్ చేస్తున్నాను. ఓసిడి చూశారు కదా మీరు. వేడి ఉంటుంది అది, కానీ అలాగే క్లీన్ చేస్తాను. నాకు నచ్చదనమాట. స్టవ్ మీద ఏమైనా పడినా, పక్కకి ఏమైనా పడినా, మళ్ళీ వైట్ మార్బుల్ కదా అది, అసలు నచ్చదు. ఇంకా అది క్లీన్ చేసి ఒకవైపు కర్రీ అవుతుంది, ఇంకొక వైపు నేను కాళ్ళ కింద అన్నీ ఉతికేసి పైన ఆరేయడానికి వెళ్తున్నా. మా పెంట్ హౌస్ దగ్గర ఆరేయాలన్నమాట, కింద లేదు ఆరేయడానికి. తర్వాత మా పిల్లల రూమ్ చూడండి, హడావిడిగా వెళ్ళిపోతారు. చెద్దలు మడత పెట్టుకోవాలి, అదొక్కటి వితిన్ సెకండ్లో అయిపోతుంది. అది మంచి అలవాటని చెప్పి విసుగొస్తుందండి. ఇద్దరు హడావిడిగానే వెళ్ళిపోతారు. ఎంత టైం ఉన్నా సరే వాళ్ళకి అంతే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ రూమ్ సర్దడానికే నాకు 1/2 అవర్ పడుతుంది. తర్వాత మా ఆయన కూడా ఒక్కొక్కసారి అంతే అనమాట. చెద్దరు మాత్రం మడత పెడతాడు, కానీ టవల్ అట్లా పడేయడం, అవన్నీ సర్దుకోవడానికే నాకు 11:30 అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ నా డే వ్లాగ్ కూడా కాదు, హాఫ్ డే వ్లాగ్ కూడా కాదు, ఓన్లీ 11 వరకే అనమాట. పిల్లలు మా వారందరూ వెళ్ళిన తర్వాత రూమ్స్ అన్ని క్లీన్ చేసుకొని, గిన్నెలు అవి వాష్ చేసుకొని, బట్టలు వాష్ చేసుకొని, స్నానం చేసి, ఆ తర్వాత పూజ, ఆ తర్వాత మళ్ళీ లంచ్, నైట్ వరకు ఇంకా వేరే పనులండి. నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఇంకో వ్లాగ్ పెడతాను. ఆ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే టిప్స్ చెప్పాను, మన హెల్తీ టిప్స్ అనమాట. ఆ టిప్స్ ఫాలో అవుతూ మనం వంట చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం మన చేతిలోనే కదా, ఇల్లాల చేతిలోనే కదా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్ బాయ్.